జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అసలు ఇవాళ నేను మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మన దేశంలో జరుగుతున్న అరాచకాల గురించి మాట్లాడడానికి. ఈ లోకంలో మనకి 156 క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి, 57 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. మరి నీకెన్ని దేశాలు ఉన్నాయిరా? నీకుంది ఒకే ఒక దేశం, భారతదేశం. మన హిందూస్ మన భారతదేశం తప్ప ఎక్కడికి పోగలరు? మన పక్క దేశం పాకిస్తాన్లో పార్టీషన్ అయినప్పుడు మన హిందూస్ అక్కడ ఉన్న పాపులేషన్ 20%. అది ఇప్పుడు 1.6%కి వచ్చింది. బంగ్లాదేశ్లో మన వాళ్ళు 20% ఉండే, ఇప్పుడు 9%. ఏమై ఉంటారు వీళ్ళందరూ? చిన్న ఆడపిల్లల్ని ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాడు వచ్చి రేపు చేసి వెళ్ళిపోతే అడిగే దిక్కు ఎవరికి లేదు. ఫోర్స్ఫుల్గా పెళ్లి చేసుకోవడం, 13-10 ఏళ్ళ అమ్మాయిలను లాక్కి వెళ్ళి పెళ్లి చేసుకోవడం, కొట్టడం, మత మార్పులు చేయడం ఫోర్స్ఫుల్గా. ఇది జరుగుతున్నప్పుడు నా కొడుకు, ఏ యాక్టివిస్ట్ కానీ, ఏ పొలిటీషియన్ కానీ ఇన్ని దేశాలలో నా కొడుకు మాట్లాడాడు. ఎందుకు? నువ్వు హిందువు కాబట్టి. మాట్లాడితే మన ఒక్క దేశం మాత్రమే మాట్లాడాలా? మన దేశంలో మాత్రం 3 కోట్లు ఉన్న జనాభా 21 కోట్లు అయింది. భారతదేశంలో మనం ఇంత స్వేచ్ఛ ఇచ్చినప్పుడు మనకు మాత్రం వేరే దేశంలో ఎందుకు అంత స్వేచ్ఛ ఉండట్లేదు? ఆలోచించండి. మనం మాత్రమే అందరికీ మంచిగా ఉండాలా? ఆర్ మన హిందువులు పడుకున్నారా? మన హిందువులకి ఇది అర్థం కావట్లేదా? అసలు మన దేశంలో ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఒకడంటాడు మాకు సపరేట్గా ఈ భారతదేశాన్ని విరగొట్టి మాకు సగం భారతదేశం రాసిచ్చేసేయండి మా క్రిస్టియన్స్కి అంటాడు. ఇంకోడు అంటాడు దీన్ని బ్రేక్ చేసేసి నాకు సపరేట్ కంట్రీ చేసుకుంటానంటాడు. అరే ఏం బతుకుతున్నారా మీరు? కొంచెమన్నా సెన్స్ ఉందారా? ఎలా బతుకుతున్నారా మీరు? మనోళ్ళకి సోమరిపోతనం ఎక్కువైపోయింది. ఏముంది, మనకేముందిలే, ఎవడో ఒకడు మన గురించి కొట్లాడతాడు, నా లైట్, మన ఫ్యామిలీ బాగుంటే చాలు, మిగతా వాడు ఎవడేమైనా మనకు సంబంధమే లేదు. ప్రాబ్లం ఏంటంటే మన దేశంలో ప్రతి ఒక్క హిందూ ఇదే కాన్సెప్ట్తో బతున్నాడు. ఏమని? ఎందుకులే మనకు వచ్చింది, ఎవడో ఒకడు కొట్లాడతాడు మన గురించి, మన ఫ్యామిలీ ఎందుకు రిస్క్లో. ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే కొంతమంది వాళ్ళ మతాన్ని ఎలా పెంచుకోవాలో ఆలోచిస్తుంటే మనం మాత్రం దేశాన్ని ఎలా డెవలప్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తున్నాం, ఎలా ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచిస్తున్నాం. ఆ ప్రాసెస్లో మీరు మన మతాన్ని మర్చిపోయారు, మన సనాతన ధర్మాన్ని దూరం చేసేసారు. మనం చేస్తుంది చాలా తప్పు. మనం దాంతో పాటు వెళ్ళాలి కానీ దాన్ని వదిలేసి వెళ్ళదు. ఎస్, మన కంట్రీ ఫస్ట్, మన కంట్రీని మనం డెవలప్ చేసుకోవాలి, కానీ అలాగే మన మతాన్ని కూడా డెవలప్ చేసుకోవాలి. ఈ దేశంలో ఎందుకు ఇంత మత మార్పులు జరుగుతున్నాయి? చాలా ఫాస్ట్ అంటే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ రోజుకి ఎంతమంది కన్వర్ట్ అవుతున్నారో ఆలోచించండి. కన్వర్ట్ అవుతుంది ఎవరు? మన హిందువులు మాత్రమే. ఎవడు వేరే మతం నుంచి ఎందుకు రావట్లేదు? మన హిందూసే వేరే మతానికి వెళ్తున్నారు. ఎవడు మాట్లాడాడు దీని గురించి? మన హిందూస్కి సిగ్గు లేనప్పుడు ఎవడేం చేస్తాడు? మేల్కోండి. ఇప్పుడు కానీ మీరు మేల్కోలేకపోతే మీరు ఎప్పుడు మేల్కోలేరు. మన నెక్స్ట్ జనరేషన్ చాలా సఫర్ అవ్వాల్సి వస్తుంది.
ఆలోచించండి మన నెక్స్ట్ జనరేషన్ కోసం. ఏముంది ఏమైనా అవుతే మేము వేరే ఈ దేశం వదిలేసి వేరే దేశానికి ఎక్కడికి పోతావురా నువ్వు? వేరే దేశానికి ఎడికి పోతావు? వేరే దేశానికి వస్తే నేను బతకనిస్తాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. ఏదన్నా టెంపరీ. నీ భారతదేశం, నీ భూమి ఇదే నీకు పర్మనెంట్. వేరే ఏ దేశం నీకు పర్మనెంట్ కాదు. ఆలోచించండి. మన నెక్స్ట్ జనరేషన్ కన్నా మన ధర్మం గురించి, మన పుస్తకాలు, మన చరిత్ర ఇవన్నీ నేర్పించండి. మనం ఎంత దరిద్రంలో బతుకుతున్నామంటే తెలుగు మాట్లాడితే నామూషేంద్రా. పుట్టంగానే నువ్వు ఇంగ్లీష్లో పుట్టినావురా, ఇంగ్లీష్ నేర్చుకొని పుట్టినావా? అరే ఇంగ్లీష్ రాకపోతే కథ ఆయన ఏదో చీడపురుగులు చూసినట్టు చూస్తుంటారు. అరే నీ తెలుగు పోయి నీ మాతృభాష నీకు వస్తుంది. అది చాలు, అది చాలా ఎక్కువ. ఎవడో రాసినది, ఎవడో మాట్లాడిన భాష మనకెందుకురా? మనకంటూ మనకు ఒక భాష ఉంది. ఎవడో ఏదో చేస్తాడు మన గురించి అని చెప్పేసి ఆలోచించకండి. ముందుకు రండి, వీలైతే సపోర్ట్ చేయండి. ఓకేనా? జై హింద్, జై శ్రీరామ్.